మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. 10 సంవత్సరాల బ్రహ్మాండమైన పాలన వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఇందాకనే బయటకు వచ్చి ఆ నడి రోడ్డు మీద తండ్రిని కమిషన్ ముందు హాజరు కావడాన్ని జీర్ణించుకోలేక పిచ్చి కుక్కలాగా మెయిన్ రోడ్డు మీద మెరుగుతుండు. ఆ 2-3 గుళ్ళని చాలా మంచి ప్రాజెక్ట్ కట్టిండు. మా నాయన కట్టిన ప్రాజెక్ట్ కనుక చైనాలో కట్టి ఉంటే అత్యున్నతమైన అవార్డు వచ్చేదట. అరే నాయన, చైనాలో కట్టి ఉంటే, చైనాలో మీకు కమ్యూనిజం గురించి ఈయన తక్కువ సబ్జెక్ట్ ఉన్నట్టుంది. చైనాలో కనుక కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్ట్ కట్టి ఉంటే కేసీఆర్ గారిని ఈరోజు ఉరిదీసేవాళ్ళు. ఈ స్కామ్ కనుక చైనాలో జరుగుంటే, చైనాలో కనుక కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్ట్ కట్టి ఉంటే కేసీఆర్ గారిని ఈరోజు ఉరిదీసేవాళ్ళు. ఈ స్కామ్ కనుక చైనాలో జరుగుంటే.